సబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఈ సబ్బాత్ దినమున వేకుజామున ఆయన సన్నిధిలో ఇంతవరకు మనం ప్రార్థన చేస్తూ వచ్చాము. ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాము. మరి జీవం కలిగిన వాక్యము చేత ఆత్మీయ బలాన్ని పొందుకోవడానికి కొరకు ఈ జీవాహారమైన అనుదిన కృపల వాక్య భాగాన్ని వింటున్నాం. ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత! ఉదయమునే ఆయన సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేసుకున్నాం. ఆయన సన్నిధిలో ఆయన జీవం కలిగిన వాక్యం చేత బలాన్ని పొందుకుంటున్నాం. కాబట్టి పరమతనిస్తున్నట్టు ధన్యతను బట్టి పరమతను ఎంతో సుధించబద్దులమైనాం సుమా. ఈ దినం కూడా అనుదిన కృపల లేఖన భాగము మనం చూసుకుంటుంటే ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనములో ప్రార్థన చేయడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. అవును ప్రియులారా, ప్రార్థన మన జీవితంలో ఒక భాగమై ఉంటే, ప్రార్థన పరులంగా మనం ఉంటే, ప్రతి విషయమునకు ప్రార్థనను మనం ఒక ఆయుధంగా భావించి ఆయుధంగా మనం దాన్ని పట్టుకొని ఆ ప్రార్థన ద్వారా మన జీవితాలను కొనసాగించుకుంటుంటే ఆ ప్రార్థన పరమతని సరికి చేర్చబడుతుంది. అట్టి ప్రార్థన ద్వారా మనకు క్షేమముగా మనము ఉండడానికి కారణమవుతుంది సుమా. కాబట్టి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడి, దాని క్షేమము కొరకు మనం ప్రార్థన చేస్తే మనకు క్షేమంకు కారణమవుతుంది. కాబట్టి యెరూషలేము క్షేమం కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో యెరూషలేము సర్వలోకానికి కూడా క్షేమానికి కారణమవుతుంది సుమా. కాబట్టి అక్కడ సమాధానము, ఆయన సమాధానం పొందుకునే పట్టణము. కాబట్టి యెరూషలేము ప్రాకారములో, యెరూషలేము నగరములలో క్షేమం ఉండాలని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మనం దేశిస్తున్న మన యొక్క దేశంలో కూడా క్షేమం ఉండాలని ప్రార్థన చేయాలి. మనం నివసిస్తున్న పట్టణంలో కూడా క్షేమం ఉండాలని ప్రార్థన చేయాలి. కాబట్టి మన ఇరుగు పొరుగు వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. తద్వారా మనం క్షేమంగా ఉంటాము సుమా. కాబట్టి క్షేమము మనం ఉండాలి అంటే ఒకటే మనకు సూత్రము, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. మనం నివసిస్తున్న దేశం కొరకు ప్రార్థన చేయాలి. మనం ఉంటున్న పట్టణం కొరకు ప్రార్థన చేయాలి. మన చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న ప్రాంతాల వరకు. కాబట్టి రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు పరమ తండ్రి. కాబట్టి ప్రియులారా, ఆ పరమతని సన్నిధానములో మనం ప్రార్థనాపరులముగా ఉంటే ఆ పరమతని మన ప్రార్థన ఆలకించి మనకెంతో సమాధానం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు, భద్రతనిస్తాడు సుమా. కాబట్టి పరమతని సన్నిధిలో మన ప్రార్థన ఆయన సన్నిధికి ధూపం వల్ల చేర్చబడుతుంది. ఆయన సన్నిధి నుండి దూతలు పంపబడతాయి. ఆ సమస్త పరిస్థితులు చక్కదిద్దబడతాయి, సమాధానీకరించబడుతుంది. ఆ పరమతండ్రికి మహిమకరముగా మన జీవితాలను ఇక్కడ మనం బ్రతుకున్నట్లుగా ఆయన మనకు సహాయం చేస్తాడు సుమా. కాబట్టి పరమతండ్రి యొక్క సన్నిధిలో క్షేమము, ఆయన సన్నిధిలో నిత్యం ఆయన ఇచ్చేవాడు. కాబట్టి ఆ క్షేమ ప్రదాత అయిన యాస్వామేశ్వరి మనం వేడుకుందాం, క్షేమాన్ని పొందుకుందాం. తద్వారా మన కుటుంబాలు మనము క్షేమంగా ఉందాం. పరమతని అట్టి విధంగా క్షేమమును మనకు దయచేసి మనల్ని కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకంలో మా తండ్రి సర్వోన్నతుడా, అవును తండ్రి, ప్రార్థన చేయడి క్షేమము, దాని క్షేమము మీ క్షేమం కారణమవుతుందని సరే వచ్చినారు. యెరూషలేము క్షేమం కొరకు మేము ప్రార్థిస్తూ, మా పట్టణం కొరకు, మా దేశం కొరకు మేము అయ్యా వాటి క్షేమం కొరకు ప్రార్థించినప్పుడు మాకు క్షేమంకు కారణమవుతుంది నాయన. అటు విధంగా మా క్షేమం దయచేమని ప్రార్థిస్తూ యాశ్వాంస నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన కృపా, కనికరము, క్షేమము ఆయన మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.